ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి లాస్ట్ వీక్ రా వ్యూవర్‌షిప్ గురించి. సో, లాస్ట్ వీక్ రా వ్యూవర్‌షిప్ ఎంతొచ్చిందంటే 3.3 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, చాలా అంటే చాలా ఎక్కువ వ్యూవర్‌షిప్ వచ్చింది. నార్మల్‌గా రీసెంట్ డేస్‌లో రాకి 3 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ వస్తుంది. అంటే 3 మిలియన్ ప్లస్ లేదంటే 2.9 మిలియన్, 2.8 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వస్తుంది. బట్ లాస్ట్ వీక్ రాకి 3.3 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. సో, లాస్ట్ వీక్ రాగా ఉండే. సో, అందుకనే వ్యూవర్‌షిప్ అనేది పెరిగింది. సో, ఇది ఫోర్త్ హైయెస్ట్ వ్యూవర్‌షిప్ అని జెప్పాలి. నెట్‌ఫ్లిక్స్‌లో మన 'మూవ్ అయినప్పటి నుండి. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు జూసుకుంటే ఇది ఫోర్త్ హైయెస్ట్ వ్యూవర్‌షిప్. సో, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనందరం కోరుకుందాం. అదవదమ్మా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజెల్లీ అండ్ బెక్కీ లించ్ గురించి. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ రింగ్‌లోకొచ్చినంక చాలా అంటే చాలా ఘోరంగా కొట్టుకుంటారు. అసలు ఈళ్ళు బద్ధ శత్రువులాగా కనిపిస్తారు. బట్ బ్యాక్ స్టేజ్‌లో ఈళ్ళిద్దరు ఎంత కలిసున్నారో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు ఏ సూపర్ స్టార్ అయినా సరే రింగ్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళు శత్రువులుగానే చూస్తారు. బట్ బ్యాక్ స్టేజ్‌లో అందరూ కలిసే ఉంటారు. అండ్ ఇప్పుడు ఏజెల్లీ, బెక్కీ లించ్ కూడా కలిసే ఉన్నారు బ్యాక్ స్టేజ్‌లో. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఈ ఫోటో కొంచెం చాలా మందికి షాకింగ్‌గా అనిపించొచ్చు. ఈళ్ళేంది ఇట్లా కలిసున్నారు అని. బట్ నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఏందో తెలిసిన వాళ్ళకి సర్ప్రైజింగ్‌గా ఏం ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్టెఫనీ వాకర్ గురించి. సో, స్టెఫనీ వాకర్ ఇంజ్యూర్డ్ అయినట్టుగా తెలుస్తుంది. సో, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. ఇంజ్యూర్ అయితే అయింది. బట్ ఇప్పుడు బ్రేక్‌లో వెళ్తదా? చాలా లాంగ్ బ్రేక్ ఇస్తారా? లేదంటే తొందరలోనే రికవరీ అవుతదా? అనేది ఏం డీటెయిల్స్ ఇంకా రాలేదు. బట్ ఇంజ్యూర్డ్ అయితే అయిపోయిందంట. కొంచెం బ్రేక్‌లో వెళ్ళినా వెళ్ళొచ్చు. అండ్ అలాగే టాలా టోంగాకి గూడా ఇంజ్యూర్ అయింది. అండ్ అందుకనే టాలా టోంగా ఎక్కువగా కనిపిస్తలేడు. సో, స్టెఫనీ వాకర్‌కి ఇంజ్యూరీ అయింది. అండ్ అటు టాలా టోంగాకి గూడా ఇంజ్యూర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవిల్ గురించి. సో, ఈవిల్ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేస్తాడు అనే అప్డేట్ అయితే వస్తుంది. మరి ఎన్ఎక్స్‌టీలో వస్తాడా? డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వస్తాడనేది ఇది క్లారిటీ అయితే లేదు. సో, ఈ రీసెంట్‌గానే మెయిన్ రోస్టర్‌లో చాలామంది సూపర్ స్టార్స్ వచ్చినారు ఎన్ఎక్స్‌టీ నుండి. సో, తినను గూడా ఎన్ఎక్స్‌టీకి పంపిస్తే మంచిగుంటది. డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌కి కంటే. అండ్ ఇప్పుడు మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి WrestleMania 44 అంటే 2028లో జరిగే WrestleMania లొకేషన్‌ని రివీల్ చేయబోతున్నారంట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో, నిక్ ఖాన్ చెప్పిండు. సో, మీరు కొంచెం వెయిట్ చేయండి. WrestleMania 44 2028లో జరిగే WrestleMania లొకేషన్‌ని మేము రివీల్ చేస్తాము అన్నట్టుగా చెప్పినారు రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో. సో, ఎక్కడ జరిగినా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ WrestleMania సౌదీ అరేబియాలో జరుగుతుంది. అండ్ దాని తర్వాత జరిగే WrestleMania ఎక్కడ జరిగినా ఓకే గానీ, లాస్ వేగాస్‌లో మాత్రం వద్దంటున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ లాస్ వేగాస్‌లోనే జరిగింది కాబట్టి, ఆ ఫీలింగ్ అనేది రాదు. సో, అందుకనే వేరే కాడ జరిపించండి అన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారు. చూద్దాం మరి లొకేషన్ తొందరలోనే రివీల్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ కంట్రోల్ టీమ్ గురించి. సో, మన ట్రిపుల్ హెచ్ ఏఐని యూజ్ చేస్తుండంట. స్టోరీ లైన్స్‌ని రాయనీకి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ దేనిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో, దేన్ని ఎక్కువగా చూస్తున్నారు. అవన్నీ ఏఐని అడిగి స్టోరీ లైన్స్ అన్నిటిని రాస్తున్నాడంట. స్టోరీ లైన్స్‌ని డిజైన్ చేస్తున్నాడంట. ఇవన్నీ టీకేఓ వాళ్ళు రివీల్ చేసినారు రీసెంట్‌లీ. సో, ఇది ఇంతకు ముందే వచ్చింది మనకి అప్డేట్. అంటే ట్రిపుల్ హెచ్ ఏఐని యూజ్ చేస్తాడు అని. అండ్ ఆ ఏఐని యూజ్ చేసిన తర్వాత అసలు క్రియేటివ్ అనేది లేదన్నట్టుగా అనిపిస్తుంది చాలామంది ఫ్యాన్స్‌లో. సో, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఫీడ్స్ స్టార్ట్ అయినాయి. ఇది ఓకే. బట్ ఇంతకుముందయితే అసలు ఏందసలిది? చాలా మందికి నచ్చలేదు. అండ్ డ్రూ మ్యాకింటైర్ గూడా ట్రోల్ చేసిండు. సో, ఇదేనా మీ ఏఐ వర్క్? సో, ఏఐ స్టోరీ లైన్స్ ఇలానే ఉంటాయా అని ట్రిపుల్ హెచ్‌ని ఎకిరించేసిండు సోషల్ మీడియాలో డ్రూ మ్యాకింటైర్ డైరెక్ట్‌లీ. సో, ఇప్పుడు ఏఐని యూజ్ చేస్తుందంట స్టిల్ మన ట్రిపుల్ హెచ్ అండ్ క్రియేటివ్ కంట్రోల్ టీము. చూడాలి మరి ఫ్యూచర్‌లో ఈ ఏఐ స్టోరీ లైన్స్ ఎట్లా ఉంటాయో, ముందుకు ఎట్లా తీసుకెళ్తారో అనేది. అండ్ ఇంకొకటి మన ట్రిపుల్ హెచ్ టీకేఓతో ఒక మల్టీ ఇయర్ డీల్‌ని సైన్ చేసిండు యాస్ ఎ క్రియేటివ్ కంట్రోల్ హెడ్‌గా. సో, ఇప్పుడు ఈ మల్టీ ఇయర్ డీల్ అంటే అది 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు గూడా ఉండొచ్చు. సో, పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయలేదు ఎన్ని సంవత్సరాలు అనేది. బట్ మల్టీ ఇయర్ డీల్ అని అంటున్నారు. సో, మల్టీ ఇయర్ డీల్ అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలకి పైగానే ఉంటది. సో, 2 సంవత్సరాలకి పైగా ఏమన్నా ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూఈకి క్రియేటివ్ హెడ్‌గానే ఉంటాడు. సో, క్రియేటివ్ స్టోరీ లైన్‌లో మొత్తం ఇన్వాల్వ్‌మెంట్ మన ట్రిపుల్ హెచ్‌దే ఉంటదనమాట.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్ గురించి. సో, బ్రాన్ బ్రేకర్‌కి చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో గూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నిన్నటి సెగ్మెంట్‌కి. సో, చూడండి మన బ్రాన్ బ్రేకర్ మెయిన్ రోస్టర్‌లో వచ్చిన తర్వాత కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. సో, ఎప్పుడైతే సెత్ రాలిన్స్‌తో కలిసిండో, విజన్ టీమ్‌ని ఫార్మ్ చేసిండో, సో, అప్పుడు సెత్ రాలిన్స్ ఎనకాలున్నప్పుడు కొంచెం అంటే ఏందంటే చూపించిందే చూపిచ్చినారు. అంటే బ్రాన్ బ్రేకర్ ఎక్కువగా మాట్లాడకపోవడం, జస్ట్ అటాకింగ్‌లోనే ఎక్కువగా చూపించినారు. రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం. సో, ఒక డేంజరస్ మనిషిలా చూపించినారు. బట్ ఇప్పుడేంది అంటే, అంటే ప్రోమోస్ కట్ చేస్తున్నాడు. మంచిగా క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. అండ్ ఫైటింగ్ గూడా చేస్తున్నాడు. సో, అది గావాలి గదా! ఒక రెజ్లర్‌కి. సో, ఇప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది బ్రాన్ బ్రేకర్‌కి. ఫ్యాన్స్ నుండైనా, అటు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లోనైనా. సో, ఈ మొమెంటమ్‌ని ఇట్లనే కంటిన్యూ చేయాలి. సో, మళ్ళీ ఆ సూపర్ స్టార్‌కి అంటే మన బ్రాన్ బ్రేకర్‌కి డౌన్ చేయొద్దు. సో, అంటే ఓడిపోయినా సరే గాని ఆ క్యారెక్టర్‌ని బ్రేక్ చేయొద్దనమాట. అంటే ఓడిపోయినంత మాత్రాన క్యారెక్టర్ బ్రేక్ అవుతదని కాదు. సో, ఆ ఓడిపోవడంలో అది ఎట్లా ఓడిపోయిందనేది గూడా క్యాలిక్యులేషన్‌లో ఉంటది. సో, అట్లా చూసుకోవాలి గానీ క్యారెక్టర్‌ని మొత్తం డౌన్ చేయొద్దు. అండ్ రీసెంట్ టైమ్‌లో అది చాలా జరుగుతుంది. చాలా సూపర్ స్టార్స్ విషయంలో. చూద్దాం మరి బ్రాన్ బ్రేకర్‌ని ఫ్యూచర్‌లో ఎట్లా చూపిస్తదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ యాస్ ఎ ఛాంపియన్‌గా అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్నాడు. సో, ఎలిమినేషన్ చాంబర్ తర్వాత గెలిచిన మన కోడీ రోడ్స్ ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని సో, ఈ రోజుతో 50 డేస్ కంప్లీట్ చేసుకున్నాడు యాస్ ఎ ఛాంపియన్‌గా. అండ్ ఇంకొకటి మన కోడీ రోడ్స్‌కి రిండి అతను పంట్ కిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రాలోనే వచ్చింది మన కోడీ రోడ్స్. అండ్ అట్లా వచ్చేటప్పుడు మన కోడీ రోడ్స్ తన కళ్ళకి ఐ ప్యాచ్ యేసుకుందామని అనుకున్నాడంట. సో, ఐ ప్యాచ్ యేసుకొని రింగ్‌లోకి అద్దామని అనుకున్నాడంట. బట్ ట్రిపుల్ హెచ్ అదంతా ఏమొద్దు ఐ ప్యాచ్ వద్దు డైరెక్ట్‌గా ఎళ్ళు అని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండంట. సో, అలా డైరెక్ట్‌గా ఎళ్తేనే ఆ ఇంపాక్ట్ ఏందనేది తెలుస్తది. ఆ కన్ను ఎట్లా అయింది? ఆ కన్నుకి ఎంత దెబ్బ తగిలిందనేది తెలుస్తదన్నట్టుగా మేబీ ట్రిపుల్ హెచ్ ఆలోచించిండేమో. అందుకనే ఐ ప్యాచ్ ఇదేమొద్దు డైరెక్ట్‌గా ఎళ్ళని చెప్పినట్టున్నాడు మన కోడీ రోడ్స్‌కి. అండ్ కోడీ రోడ్స్ గూడా అలానే వచ్చిండు ఐ ప్యాచ్ లేకుండా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ రాలో గూడా వస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఏం కాలేదు. అండ్ జేకబ్ ఫాటో ఏమో నెక్స్ట్ వీక్ మళ్ళీ కుమ్మేస్తా అన్నట్టుగా చెప్పిండు. సో, అందుకనే రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ రాలో వస్తాడు అని రూమర్ అయితే వస్తుంది. క్లియర్‌గా అడ్వర్టైజ్ అయితే చేసినట్టుగా కనిపించడం లేదు మన రోమన్ రైన్స్‌ని నెక్స్ట్ వీక్ రా కోసం. సో, చూడాలి మరి. సో, కంపల్సరీగా రావచ్చు. పార్ట్ టైమర్‌గా ఉండా అని చెప్పిండు. కంటిన్యూగా రా షోలలో కనిపించిండు బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇప్పుడు గూడా రా షోలో కనిపిస్తే ఇగ మంచిగుంటదని అనిపిస్తుంది. సో, చూద్దాం మాక్సిమం రావచ్చు. ఒకవేళ అడ్వర్టైజ్ లాస్ట్ వరకు చేయకపోతే అయినా గూడా వచ్చినా రావచ్చు. పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, చూద్దాం. ఇంకా టైం ఉంది గదా! రా కోసం. సో, అప్డేట్ చేస్తాను మీ అందరి కోసం. రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? అనేది. అండ్ సీఎం పంక్ గూడా నిన్నటి రా షోలో వస్తాడని మనకి అప్డేట్ ఉండే. బట్ రాలేడు సీఎం పంక్. సో, నెక్స్ట్ వీక్ కోసం అడ్వర్టైజ్ అయితే ఉన్నాడు సీఎం పంక్. సో, నెక్స్ట్ వీక్‌లో మేబీ వచ్చినా రావచ్చు. లేదంటే ఆఫ్టర్ బ్యాక్‌లాష్‌లో వచ్చినా బెటరే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాక్‌లాష్ కోసం ఏ మ్యాచెస్ జరుగుతున్నాయో ఆళ్ళ మధ్య ఫ్యూడ్ చూపిస్తారు. అండ్ ఇగ బ్యాక్‌లాష్ తర్వాత వస్తే బెటర్ ఉంటది. ఎలాగో క్లాష్ ఇన్ ఇటలీ కోసం మన సీఎం పంక్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో, బ్యాక్‌లాష్ తర్వాతొస్తే మేబీ సీఎం పంక్‌కి ఒక ఫ్రెష్ ఫీడ్ దొరకవచ్చు.